హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జే మీడియాస్. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి రైతు బిడ్డగా తన ప్రస్థానం మొదలుపెట్టి ఒక ఉద్యమకారునిగా, ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకునిగా ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు వారికి కష్టాల్లోనూ సుఖాల్లోనూ తోడుగా ఉంటూ ఇన్నేళ్ళు తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని నడుపుతూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ సాధారణంగా ఒక మనిషికి గెలుపు అనేది ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఓటమి అనేది కృంగదీస్తుంది. కానీ ఓడిపోయిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు సమస్యలను తీర్చడంలోనే తన గెలుపుగా భావిస్తూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి శ్రీ కేకే మహేందర్ రెడ్డి గారితో మనం ఈరోజు ఉన్నాము. అన్న నమస్కారం. నమస్తే. మనం చూస్తున్నట్లయితే నేటి సమాజంలో ఒక ఓటమి అనేది మనిషిని చాలా కృంగదీస్తుంది. మీరు గత 2009లో నుంచి మొదలు పెడితే ఇప్పటికీ మొన్న జరిగిన 2023 సాధారణ ఎన్నికల వరకు 4 సార్లు ఓటమి పొందినప్పటికీ మీలో ఏమాత్రం నిరుత్సాహం కానీ ఓటమి కుంగదీసిన ఒక బాధ కానీ మీలో ఎప్పుడు కనిపించదు. మీరు మాట్లాడే విధానం కానీ నేటి తరానికి, నేటి రాజకీయ నాయకులకు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు మేము గత ఇంటర్వ్యూలో చూసినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక మాట దొరికినట్టు కూడా మీ నుంచి మాకు కనిపించదు. అసలు ఎలా అన్న ఇంత ఉత్సాహం మీలో ఎట్లా కనిపిస్తుంది? అసలు ఓటమి అనేది గెలుపుకున్నది ఎప్పుడైనా. ఇప్పుడు ఒక సామెత ఉన్నది, విలన్ లేనిదే హీరోకి కూడా విలువ లేదు, హీరో లేనిది విలన్ కూడా విలువ లేదు. కాబట్టి అది సమఉజ్జీలు ఉంటారు ఎప్పుడైనా. హీరో కానీ చరిత్ర చెప్తుంది, అది ఎలా ఇతిహాసాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. ఒక మంచి పక్కనే చెడు ఉంటే మంచికి చెడుకు విలువ తెలుస్తుంది. అదే మాదిరిగా ఒక ప్రత్యర్థి ఎప్పుడైతే గట్టిగా ఉంటాడో ఆ ప్రత్యర్థి గట్టిగా ఉన్నప్పుడే ఆ ప్రాంత ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, మూగపోకూడదు. కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుకను నేను ఎందుకు కాకూడదని చెప్పి ఇవాళ నా ప్రాంతం ఈ గడ్డపైన పుట్టిన బిడ్డను నేను. మీరు ఇంతకుముందు అన్నట్టు నేను ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని. కాబట్టి నా ప్రాంత ప్రజల కష్టాలు ఏంటో తెలుసు, నిష్ఠూరాలేంటో తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ గడ్డపైన పుట్టిన బిడ్డగా, ఈ ప్రాంతంలో గాలి పీల్చిన వ్యక్తిగా, ఈ ప్రాంతపు నీళ్లు తాగిన వ్యక్తిగా అది నా కనీస కర్తవ్యం. ఇది ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలనేది నా యొక్క ధ్యేయం. కాబట్టి నేను నిరుత్సాహపడితే నా ప్రాంతం నష్టపోతుంది. నా ప్రాంతం నష్టపోకూడదు. అనేకమైన ఒడిదొడుకులను సిరిసిల్ల ప్రాంతం అంటేనే ఒక రెయినీ షాడో రీజన్. ఇది ఎక్కడ లేని విధంగా ఈ ప్రాంతం నుంచి ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటిని కదిలించినా ఒక యువకుడు 18-20 సంవత్సరాలు వచ్చిన యువకుడు బొంబాయికో దుబాయ్కో వెళ్ళిండు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ తగిన వనరులు అన్నీ ఉన్నప్పటికి కూడా ఆ వనరులను ఏ విధంగా ఒడిచిపట్టుకోవాలి, ఏ విధంగా దాంతో తన జీవనోపాధిని పొందాలని చెప్పి చాలా రకాలుగా అనుభవించలేక చాలామంది ఇవాళ బొంబాయి, దుబాయ్కి పోవడం జరిగింది. అలా సామాన్యంగా ఒక 20-25 సంవత్సరాల వయస్కులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఊరికి 100 నుంచి 150 మంది, 200 మంది ఒక్కొక్క ఊరినైతే అసలు ఇలా వయసులున్న పిల్లగానే లేకుండా పోయినారు. అనేక సందర్భాల్లో మీకు టీవీలలో కథనాలు వచ్చినాయి. మా పక్కన రామరెడ్డిపల్లి అని ఉంటుంది, ముస్తాబాద్ మండలంలో రామరెడ్డిపల్లి అని ఉంటుంది. ఒక ఎంతసేపు 60 సంవత్సరాలు చేతగాని వాళ్ళే ఊళ్ళో ఉన్నారు తప్ప యుక్త వయసుకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఊళ్ళో లేకుండా. సార్, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారలేదంటారా? ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పేసి ప్రతి టీవీ ఛానల్లో మారలేదని నేను అనట్లే, తప్పకుండా మారినాయి. కాకపోతే తెలంగాణ ప్రజల బతుకులు పేన మీదకి పోయి పొయ్యిలబడ్డాయి. ఇవాళ సమైక్య పాలనే బాగుండే అంటున్నారు అని ప్రజలే అంటున్నారు, నేను కాదు. అందుకే మార్పు కోరుకున్నారు కదా ప్రజలు. దానికి నిదర్శనం ఏంటంటే మొన్న 2 నెలల క్రితం జరిగిన ఎలక్షన్లలో ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో మా బతుకులు బాగుపడతాయి, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులన్నీ ఆగిపోతాయి, మా పిల్లలు మా పక్కన ఉంటారు, మా పంట చేలలకు మాకు నీళ్ళు వస్తాయని చెప్పి ప్రజలు భావించారు. ఇంటికో ఉద్యోగం వస్తుందని భావించారు. మా దళితుడు ముఖ్యమంత్రి అవుతారని భావించారు. 12% రిజర్వేషన్లు వస్తాయని గిరిజనులు, ఈ ప్రాంత ముస్లిమ్స్ భావించారు. వాళ్ళు చెప్పిన మాటలన్నింటి కూడా నమ్మినారు. ఆ నమ్మి నానవస్తే పుచ్చిబూరలైనట్టు కేసీఆర్ గారు ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప చందంగా తన అధికారమే పరమావధిగా
అడుగడుగున అవసరానికి తన మాటల గారడీతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. అంతకాలం ప్రజలు ఎండాకాలం మోసపోరు. ఒకసారి మోసపోతారు, రెండోసారి మోసపోతారు, మూడోసారి ప్రజలకు తెలిసి వచ్చింది కాబట్టి వాళ్ళు మార్పు కోరుకున్నారు. ఆ యొక్క కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటలని చెప్పి తెలుసుకొని వాళ్లకు రాజకీయ చరమగీతాన్ని పాడడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారు ఇవాళ. సార్, కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టక ముందరప్పటి నుంచి మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు. మీరు వారితో పాటు పార్టీ ఉద్యమ సమయంలో కానీ పార్టీ పెట్టకపోవడం ముందు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్న సమయంలో పార్టీ అజెండా రంగు విషయంలో కానీ ఉద్యమ సిద్ధాంతాలు ఏ విధంగా ఉండాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకోవాలి అనే చాలా విషయాల్లో మీరు ఎన్నో రకాల సూచనలు సలహాలు కేసీఆర్ గారికి ఇచ్చారు. అంత సన్నిహితంగా మెలిగిన మీరు 2009లో పలు కారణాల వల్ల మీకు టికెట్ ఇవ్వకపోవచ్చు. ఆ తదనంతరము 2023 వరకు మధ్యలో ఎప్పుడైనా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మిమ్మల్ని సంప్రదించిరా? సరే, సంప్రదించారంటే వాళ్ళు ప్రత్యక్షంగా సంప్రదించకపోయినప్పటికీ కూడా ఎవరి ద్వారా సంప్రదించాలో వాళ్ళ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. జనరల్గా రాజకీయ నాయకులు అంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే సార్, ఇప్పుడు నేను ఈ విషయం మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు, గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటూ సమైక్యాంధ్ర వాదాన్ని ఎత్తుకున్న వాళ్ళనే కేసీఆర్ గారు వాళ్ళ పార్టీలో కలుపుకున్నారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు. అట్లాంటిది మీరు ఇంత సన్నిహితంగా మెలిగిన మీరు ఒక ఉద్యమకారునిగా రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. అలాంటి మీకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎందుకు తీసుకోలేకపోయారు? మీకు వారికి వ్యక్తిగతంగా అంత ఏమున్నా, అంత పగలేమున్నాయని? నేను పగలు అని నేను అనను. సరే, రాజకీయాలలో ఎవరికి శత్రువులు కాదు, ఎవరికి మిత్రులు కాదు, ఎవరు శాశ్వత మిత్రులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు అనే ఒక విధానం ఉంది. కానీ కొంతమంది సిద్ధాంతాల మీద రాజీ పడరు. ఇవాళ నేను సిద్ధాంతం మీద రాజీ పడదలుచుకోలే. ఎందుకంటే ఆత్మ పరిశీలన చేసుకొని బతకాలనేది నా యొక్క విధానం. ఆత్మ వంచన చేసుకొని బతకాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, నేను ఆత్మ వంచన చేసుకొని బతకాల్సిన అవసరం నాకు ఇప్పటికి కూడా లేదు, ముందు కూడా రావాలని నేను కోరుకోవట్లేదు. నేను ఇవాళ మీరు చెప్పిన పేర్లన్నీ కూడా ఊసర వెల్లుడవి. ఇలా రాజకీయ పునరేకీకరణ చేయడం, ఇవాళ వాళ్ళకు నేను వాళ్ళనే అంటే అనేక మంది ఉండొచ్చు, మీరు పేర్లు తీశారు కాబట్టి చెప్తున్నాం. రాజకీయ నిస్సగ్గుతనంతో ఇలా బరిదెగించి రాజకీయాలు చేస్తే ఆ దిగజారుడు రాజకీయాలకు నేను పోదలుచుకోలే. ఇలా మనకంటూ ఒక ఆత్మాభిమానం ఉండి, తెలంగాణ అంటేనే ఆత్మాభిమానానికి నిదర్శనం. ఆ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకొని నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం నువ్వు ఇలా చేయడం అనేది తప్పది. ఇలా రాజకీయాలు అనేవి ఒక సామాజిక సేవా దృక్పథంతో పోవాలి తప్ప ఇలా ఇవాళ రేపు ఉన్న రాజకీయాలు ఏమున్నాయంటే ఆర్థిక లావాదేవీలతోని, ఆర్థిక వీటితోని ముడిపడి ఉన్నాయి బలంగా. కాబట్టి ఆర్థిక లావాదేవీలతోనూ, ఆర్థిక విధానాలతో ముడిపడి ఉన్న రాజకీయాలు నాకు అవసరం లేదనుకోండి. ఇవాళ నేను నా రాజకీయ సిద్ధాంతాన్ని నమ్ముకున్నది ఒకటే, ప్రజలకు నేను సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి నాకు సాధ్యమైనంత మేర నేను మా అమ్మా నాన్న చదివించిన చదువు వల్ల కానీ, నాకున్న దీనివల్ల కానీ నేను ఒక న్యాయవాదిగా నా మట్టుకు నేను హ్యాపీగానే ఉన్నా, సంతోషంగానే ఉన్నా. నాకు నా వృత్తిని నేను నమ్ముకున్నా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను ఎప్పుడు కూడా చెడ్డ పేరు తేవద్దని కోరుకున్నా. ఇటీవల మనం చూస్తున్నట్లయితే బాల్క సుమన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద. అదేవిధంగా ఏపీ రాజకీయాల్లో చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్య మీద మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద సీనియర్ నాయకుడు కూడా బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టిన దృశ్యాలు మనం అందరం చూసినాం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న ఈ రాజకీయాలలో మీరు చాలా సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నాయకులు. ఇట్లాంటి భాష, ఇట్లాంటి పదజాలం చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా సార్? అంటే ఎందుకు ఈ రాజకీయాలకి మనము మన కుటుంబ సభ్యులను లాగించుకొని వాళ్ళతో ఇట్లా తిట్లబడము, ఇట్లాంటి రాజకీయాలకు మీరు చూస్తున్నప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు తేడా గమనించారు కదా సార్? అంటే మీరు ఇప్పుడు రాబోయే యువతరానికి ఎట్లాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా మీతోని, మీ ద్వారా శ్రోతలకి ఎవరికి కానీ వీళ్ళందరూ కూడా వినేవాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, దిగజారుడు రాజకీయాలు అనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ రాజకీయాలు, పార్టీలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దిగజారుడు రాజకీయాలకు, దిగజారు మాటలకు నాంది పలికింది ఎవరయ్యా అంటే, ఆద్యుడు ఎవరయ్యా అంటే కేసీఆర్ అని చెప్పక తప్పదు. ఇక దాన్ని పెద్ద హీరో వర్షిప్లాగా మార్చించే వాళ్ళను మిడిమిడి రాజకీయ పరిజ్ఞానంతో,
రాజకీయ లబ్ధితోని తమ స్వలాభం కొరకు ఆహా ఊహో అంటూ పొగుడుతూ ఇలా వాస్తవాలు చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరు. చెప్పినా ఒకవేళ జీర్ణించుకోవడానికి కూడా రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు. ఇవాళ ఇలా నాయకుల దగ్గరికి పోయి ఆహా ఊహో అని చెప్పాలి, ఆహా ఊహో అని చెప్పాలి, వచ్చిన వాళ్ళకంతా మర్యాదలు చేయాలి. ఇవాళ నిజంగా కూడా ఎవరు ఈడ పనిచేస్తున్నారు, ఎవరు పనిచేస్తలేరు అనేది ఒకటి. ఏమనంటే నువ్వు గెలిచినావు అంటారు. గెలిపే ధ్యేయంగా ఇలా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవాళ ఏ కులానికి టికెట్ ఇస్తే గెలుస్తాం, ఎవడెన్ని పైసలు పెడితే మనం రాజకీయం చేస్తాం, ఎవరికి తాగబెట్టాలి, ఓటు కింద పైసలు ఇవ్వాలి. ఇలా మనం అందరం కూడా మునుగోలు ఎలక్షన్ చూసిన తర్వాత, మొన్న జరిగిన ఉప ఎన్నిక మునుగోడు చూసిన తర్వాత ఇలా కోట్ల రూపాయలలో ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎలక్షన్లలో. ఏడికి పోయినా కుల సంఘాల పేరు మీద కుల సంఘాలకు డబ్బులు ఇవ్వాలి. నేను ఈ కులాన్ని నువ్వు మేనేజ్ చేసినావా, నువ్వు ఎంత ఇచ్చినావు, ఎంత తాగిచ్చినావు అనేది లెక్కలు వస్తున్నాయి. లాస్ట్కి వస్తే, చివరికి వస్తే, ఇవాళ చివరికి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత అన్న నీకు ఎంత ఖర్చు అయింది అంటారు. గెలిచిన అభ్యర్థి ఓడినావు, అరే నువ్వు 1-2 కోట్లు ఎక్కువ పెడితే నువ్వు గెలిచినవి అంటాను. అయ్యో మీరు చేయలేకపోయినారు అంటాను. అంటే ఈ విధానానికి మనం స్వస్తి పలకాలి. సమాజం కూడా ఇందులో మార్పు తీసుకుని, తప్పు రాజకీయ నాయకులదే కాదు, సమాజాన్ని కూడా కొంతమేర తప్పు ఉంది. వాళ్ళ ఇవాళ ఓటును కొనుక్కున్నవాడు నిన్ను అమ్ముకుంటాడు రేపు నిన్ను నడి మార్కెట్లో నిన్ను అమ్ముకుంటాడు. ఇవాళ నువ్వేమో ఈరోజు నాకు వచ్చింది ఓటుకు నేను 5,000 ఇచ్చినవా, 3,000 ఇచ్చినవా, 2,000 ఇచ్చినవా, ఎంత తాగిచ్చినవా అనేది ఇవాళ లెక్కలు వస్తే సగటున దాన్ని లెక్క వేసినట్టయితే రోజుకు 30 పైసలు, 40 పైసలు, 50 పైసలు, మహా అయితే 2 రూపాయలు పడుతుంది. ఇలా ఆడిచ్చే 2,000, 3,000 చేసుకుంటే 5 ఏళ్ళ మీద లెక్క వేసినట్టయితే దాని కొరకు మనం ఓటు అమ్ముకుంటే మనంగా తాకట్టు పెట్టుకున్నట్టే తప్ప ఇవాళ మనకు ప్రశ్నించే హక్కును మనం కోల్పోతాం. రేపు పొద్దుగాల నాయకుడు ఏమంటాడు, నువ్వు అట్టుకేసినావా ఓటు, నీకు కుల సంఘానికి నేను పైసలు వేయలేదా, నీకు నేను మందు పంపలేదా, నేను నీకు పైసలు వేయలేదా అని ఇవే భావనలు వస్తాయి. ఇంకోటి అధికారంలో ఉన్న పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. దీనికి సమాజం ఎంత బాధ ఉందో, సమాజంలో పనిచేస్తున్న ఏదైతే సమాజాన్ని కాపాడి సమాజానికి వెన్నుముకగా ఉండి కాపాడాల్సిన బాధ్యత వహించాల్సిన అధికార గణం ఇలా దేశంలో అత్యున్నతమైన పరీక్షలు రాసి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు, పోలీసు వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానీ, అధికార వ్యవస్థ కానీ వారి యొక్క స్వార్థం కొరకు, నేను అందరినీ అనట్లే, ఇవాళ కొంతమంది ఉన్నారు వారి యొక్క స్వార్థం కొరకు ఇవాళ మంచి పోస్టింగ్ కావాలను, ఇలా రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితేనేమో, ఇలా మంత్రి అయితేనేమో వారి స్వార్థం కొరకు ఇవాళ వారి అందుబాటులో ఉన్న అన్ని వ్యవస్థలను కూడా ప్రజలపైన రుద్ది ఇలా ప్రజలను కొన్ని విషయాలలో అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు సరే ఎంతవరకు నిజం అనేది దాన్ని మనం చర్చించుకున్నట్టయితే పోలీసు వ్యవస్థను కూడా ఉపయోగించుకొని డబ్బులు పంచుతారని, రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగం చేసుకుని ఎలక్షన్ మూమెంట్లో వాళ్లకు పట్టాలు ఇస్తున్నారని, ఇటువంటి అన్నీ కూడా అధికారంగారం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అలా రాజకీయ నాయకుడు అయినటువంటి జీవితం 5 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు రెన్యూ కావాల్సిందే. మంచి చేస్తే ప్రజలు గెలిపిస్తారు, చెడు చేస్తే ప్రజలు ఓడగొడతారు, అదృష్టం ఉంటే గెలుస్తారు, లేదు. కానీ ఒకసారి మీరు పదవిలోకి వచ్చిన తర్వాత మీరు రిటైర్మెంట్ ఏజ్ అయ్యేంత వరకు మీరు పదవిలో కొనసాగుతారు. ప్రజలకు అండదండగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల కొరకు ఉండాలి. ఎందుకంటే ప్రజలు కష్టపడి ట్యాక్స్ రూపాయన కట్టిన డబ్బులతోనే మనం ఇలా జీతాన్ని తీసుకునే ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోకూడదు. ఇవాళ ఆ ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి ఇలా వాళ్ళ కుటుంబమే పరమావధిగా పోస్ట్ వచ్చేంతవరకేమో నౌకరు రావాలనుకుంటారు, నౌకరు వచ్చిన తర్వాత మంచి పోస్టింగ్ రావాలనుకుంటారు, ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత నేను అనుకున్న ప్లేస్లో రావాలనుకుంటారు, అనుకున్న కాడ రావాలనుకుంటారు, లేకుంటే మంచి రెవెన్యూ ఉన్న కాడ రావాలనుకుంటారు. అంటే దొంగలు కూడా ఊరు వారుకున్నట్టు ఇలా అందరూ కలిసి ఆఖరికి సమాజాన్ని దోచుకునే పరిస్థితికి వస్తుంది. ఇవాళ ఇటువంటి సమాజంలో మనము మార్పు తీసే దిశగా మనం పనిచేయాలి తప్ప ఇవాళ అందరూ ఉన్నారని నేను అనట్లే, కొందరే ఉండొచ్చు, కానీ ఆ కొందరిని కూడా మార్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. సార్ ఇంకొక ప్రశ్న, తెలంగాణ ప్రజల్లో చాలామంది మనసులో మెదులుతున్న మాట, ఇది నా ప్రశ్నే కాదు. సిరిసిల్ల నియోజకవర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన అటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు కుమారుడు మరియు రాష్ట్రంలో కాబోయే భవిష్యత్ సీఎం అని చెప్పేసి ప్రకటించుకున్న వ్యక్తి కాబట్టి, అట్లాంటి వ్యక్తి మీద 2009 నుంచి వరుసగా 4 సార్లు పోటీ చేసి మీరు మాత్రమే ధీటైన అభ్యర్థి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూస్తారు సిరిసిల్ల నియోజకవర్గానికి. 2009 నుంచి 4 సార్లు ఎలక్షన్లో పాల్గొనడానికి అసలు ఇంత డబ్బు మహేందర్ రెడ్డి గారికి ఏ రూపకంగా వస్తుంది? ఏం చేస్తారు అసలు మహేందర్ రెడ్డి గారు? అంటే ఈ సమాజంలో మనం చూస్తున్నట్లయితే ఒకసారి ఎలక్షన్లో పాల్గొన్న వ్యక్తి మళ్ళీసారి పాల్గొనాలంటే ఇల్లు జాగాలు అమ్ముకునే పరిస్థితి.
అంటే మనం ఆఫ్ రికార్డ్ మాట్లాడుకున్న ఆన్ రికార్డ్ చెప్పలేకపోవచ్చు ఎంత ఖర్చు అవుతుందని. ఆఫ్ రికార్డ్ అందరూ తెలుసు, మీరు ఇందాక మాట్లాడినట్టు మునుగోడు ఎలక్షన్లో ఎంత ఖర్చు అవుతుంది అనేది. సో అసలు ఏం చేస్తారు మీరు? మీ మీ బిజినెస్లు ఇంకా వేరే బిజినెస్లు ఏమైనా ఉన్నాయా మీరు చేసి న్యాయం జరుగుతుంది? నా పైన ఎవరు ఏ రకమైన ఎంక్వైరీ చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. నేను చేసేది నా న్యాయవాద వృత్తే. నా న్యాయవాద వృత్తిలో నాకు వచ్చే డబ్బుల్లో కొంత భాగాన్ని నేను నా కుటుంబ పోషణకు పెట్టుకుంటా. సార్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మొన్న రీసెంట్ ఎన్నికల్లో? నా ఖర్చు లెక్కలో చెప్పాను కదా నేను. లెక్కలలో చెప్పాను కదా నేను. నా ఖర్చు ఎంత అనేది లెక్కలో చెప్పాను. సరే చెప్పాల్సినంత వరకు చెప్పాము. సరే అంతే అయిందంటే అంతే కాలే, అంతకంటే ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇచ్చిన లెక్కలో మనం చేయాలంటే నా బండి ఖర్చులు కావాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, మనం కానివ్వండి, ఆ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఇచ్చే దానిలో వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. మనం వాస్తవాలకు దగ్గర ఉండాలి. ఏ ఒక్క ఎలక్షన్ కూడా వాళ్ళు 30 లక్షలు ఇంకొకటి ఇచ్చిన 30 లక్షలు ఎవరు చేయలేము మనం. ఎందుకంటే డైలీ పెట్టుకున్న దాని విధానాన్ని మనం 4 బండ్లు నడిపించాలన్నా, 4 మందికి భోజనాలు పెట్టాలన్నా, ఈ 10-15 రోజులు భోజనాలు పెట్టాలన్నా అంతలో కాదు. కానీ సరే ఆఫ్ ద రికార్డు అని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఆన్ రికార్డ్ అవుతుంది కాబట్టి నేను చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, నేను నా జీవితంలో ఇంతవరకు ఎవరికి మందు పంచలే, నేను ఎవరికి డబ్బులు ఇచ్చి ఓటు కొనలే. నేను ఎవరిని కూడా ఎవరి దగ్గర నేను డబ్బులు ఇవాళ కాంట్రాక్టుల దగ్గరనో, రైస్ మిల్లర్స్ దగ్గరనో, వాళ్ళ దగ్గరనో, వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోలే. నేను తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు రాలే. ఎందుకంటే నేను ఒకటే అనుకుంటా, వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకుని అదే నా మిత్రుల దగ్గర నేను తీసుకున్నా. ఎందుకంటే నా మిత్రులకు నా మీద హక్కు ఉంటుంది, వాళ్ళ మీద హక్కు ఉంటుంది. నేను రేపు పొద్దుగాల నా దగ్గర పనులకు ఆశించారు వాళ్ళు, నా వెల్ విషర్స్. నా బంధువుల దగ్గర తీసుకున్నా, మా అన్నయ్యలు ఇచ్చిండ్రు, మా అక్కయ్యలు ఇచ్చిండ్రు, మా బావలు ఇచ్చిండ్రు, నాకు దగ్గర మిత్రులు ఇచ్చిండ్రు. కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బుల పార్టీ పరంగా చేసే సాయం పార్టీ చేస్తుంటుంది. సార్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ మీరు మాత్రమే కేటీఆర్ గారికి ఒక ప్రత్యర్థిగా ప్రజలు భావిస్తున్నారు. అంటే ఎందుకు సార్ అక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం కానీ, వెల్మ సామాజిక వర్గం కానీ మీరున్న జనాభా ఎంత, అక్కడ ఉన్న ఇంకా లీడర్ని ఎందుకు ఎదగడం లేదు? అంటే ఏ పార్టీలు ఎందుకు గుర్తించట్లేదు, వారికి ఎందుకు టికెట్లు కేటాయించడం లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే మాటనండి, ఇప్పుడు నేను ఒకటే మాట, టికెట్ కేటాయించడం పక్కన పెట్టినట్టయితే ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో మీరు చూసుకున్నట్టయితే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కేటీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీజేపీ నుంచి పోటీ చేసిండు. ఓకే. ఆ వ్యక్తి పోటీ చేసిన తర్వాత చివరికి వచ్చేవరకు నేను లాస్ట్ మూమెంట్లో సరెండర్ కావడం వల్లనే 2009 ఎలక్షన్లలో దానికి జరిగినవన్నీ కూడా ప్రజలు చెప్తారు, ప్రజలకు తెలిసి ప్రాంత ప్రజలకు. నేను రికార్డు మీద చెప్పి మళ్ళీ వారి గురించి చెప్పదలుచుకున్నాను. నేను వారు వెళ్ళి తర్వాత చేరింది వారికి సరెండర్ అయినరు. ఎలక్షన్లో ఆయన సరెండర్ కావడం వల్లనే ఆయన గెలిచిండు. గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఏ పార్టీలోకి వెళ్ళిండు? బీజేపీలోకి వెళ్ళిండు. బీజేపీలోనే చేరిండు. బీజేపీ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసిండు. మళ్ళీ నిన్న మొన్న ఆ సామాజిక వర్గానికి వ్యక్తి చెందికి టీఎస్పీఎస్సీ మెంబర్ ఇచ్చిండ్రు. బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు సార్. బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్లో చేరాడు. అంటే అప్పుడు టీఆర్ఎస్లో చేరండి, ఇప్పుడు బీఆర్ఎస్. అది తర్వాత అది 2009లో జరిగిన సంఘటన. 2014లో నాకు టికెట్ రాలే. కాంగ్రెస్ పార్టీ నుంచి సేమ్ ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తదనంతరం మళ్ళీ లాస్ట్ ఓడిపోయిన తర్వాత ఎక్కడ చేరిండు పోయి ఆయన కూడా బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీనే చేరిండు. ఆయన ఒక టెస్కాప్ చైర్మన్గా చేరిండు. తర్వాత జరిగిన క్రమంలో ఇంకా నేను 2009లో పోటీ చేసినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ నుంచి పోటీ చేసినారో వాళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఇలా సార్ ఇంతమంది బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. దాని తర్వాత ఇక మొన్నటికి మొన్న ఇక్కడ పోటీ చేసిన వ్యక్తులను కూడా వాళ్ళు బెదిరించి కాకుండా చేసినారు. ఇవాళ ఎక్కడి నుంచి పోటీ చేసినా అల్టిమేట్గా నయాన్నో భయాన్నో వాళ్ళ రాజకీయ అవసరాలను గుర్తించో మభ్యపెట్టో మసిపూసి మారడికాయ చేసో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి రాజకీయ శత్రువులు లేకుండా, రాజకీయంగా ఎవరిని ఎదగనీయకుండా, తన పార్టీ రాజకీయాల కంటే ఎదురు పార్టీ రాజకీయాలు ఎక్కువ చేసుకుంటా కోవట్లను పెంచుకుంటూ పోషించుకుంటూ ఇలా అటు మీరు గజ్వేల్లో కానివ్వండి, ఇటు సిద్దిపేటలో కానివ్వండి, ఇలా సిరిసిల్లలో కానీ అదే రాజకీయాలు చేస్తారు. ఇలా శిఖండి రాజకీయాలకు వాళ్ళు పెట్టింది పేరు. వాళ్ళు అంతమంది కూడా తలొగ్గినరు. నేను తలొగ్గలే. ఎందుకంటే నా దగ్గర రాజకీయ స్వార్థం లేదు. నేను అక్రమంగా సంపాదించాలన్న ఆశ నాకు లేదు. నేను అక్రమంగా సంపాదించినందుకు లేదు. వాళ్లకు నేను అవినీతిలో తలొగ్గేది లేదు. ఎందుకంటే నా దగ్గర నేను అన్యాయంగా అనేది నేను చేసేది నా దగ్గర లేదు. కాబట్టి
నేను ఎవరికి తలొగ్గాల్సిన ప్రశ్న లేదు, తల ఉంచను కూడా. ఎందుకంటే ఒకటే 2009వ సంవత్సరంలో నేను పోటీ చేసినప్పుడు సిరిసిల్ల ప్రాంత ప్రజలు నన్ను గెలుపు టంచు వరకు తీసుకొచ్చారు. నా పేరును తెలుగు రాష్ట్రాల్లో వినబడింపేజాలు చేసిన వాళ్ళు. ఇలా కేకే మహేందర్ రెడ్డి పేరు బయట అంతా వినబడుతుందని మీరు ఎన్నిసార్లు అన్నా కానీ దానికి కారకులు ఎవరు? నా సిరిసిల్ల ప్రజలు. ఆ రోజు నిస్వార్థంకొని నాకు ఓటేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలను కాదని చెప్పి నేను ఆయనకు తలొగ్గితే నా వెనుక ఉన్న ప్రజల యొక్క, నా శ్రేయోభిలాషుల యొక్క ఆత్మను నేను తాకట్టు పెట్టినట్టయితే, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నేను తాకట్టు పెట్టినట్టయితే. కాబట్టి నేను వారి కొరకు బతకాలి. ఇప్పుడు నా కొరకు కాదు నేను బతకాల్సింది. వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. వాళ్ళని తలదించుకోకుండా చూడాల్సిన బాధ్యత నా పైన ఉంది. దాని కొరకే నేను పోరాడతా చివరి వరకు కూడా. సార్, ఆకలినైనా తట్టుకుంటాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోను అని చెప్పేసి అంత ఉధృతంగా మీరు ఉద్యమించిన కాలంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2023 ఎన్నికల్లో కూడా దాదాపు కేటీఆర్ ఓడిపోతుండని అన్ని టీవీ ఛానల్లో వచ్చిన ఒక ఫోన్ రికార్డు కూడా బయటపడింది. మీరు అందరూ చూసే ఉంటాం, గమనించినాం. అట్లాంటిది అసలు ఏం అద్భుతం జరిగింది సార్ ఈ వారం రోజులలోనే? అసలు ఎందుకు 20,000 ఓట్ల మెజార్టీ ఏమో వచ్చినట్టుంది. గతంలో 80,000 మెజార్టీ నుంచి 20,000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చారు. రాష్ట్రం అంతా మీ పేరే వినిపించింది, కేకే మహేందర్ రెడ్డి ఈసారి సిరిసిల్ల నుంచి గెలవబోతున్నాడు. అసలు ఏం జరిగింది ఈ వారం రోజులలో? అది జగమెరిన సత్యం. అది నేను చెప్పాలంటే చెప్పక తప్ప చెప్తా. అది జగమెరిన సత్యం. ఇలా కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో అనేక మాటలు చెప్పిండు. ఆయన ఎలక్షన్ల ముందు నుంచి నేను ఓడిపోతే ఎట్లా అనేది దానిలో ఒక భయం పట్టుకుంది. ఆయన ఓడిపోతానని కూడా ఆయనకు తెలిసింది. ఇలా ప్రజలంతా కూడా, దేశమంతా కూడా సిరిసిల్ల ఏదో అభివృద్ధి చెందిందంటే, సిరిసిల్ల అభివృద్ధి చెందింది అంటే అవినీతి అభివృద్ధి చెందింది, అక్రమాలు అభివృద్ధి చెందినాయి. ఇలా పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను కాలరాయడంలో అభివృద్ధి జరిగింది. నేరళ్ళ అలాంటి ఘటనలు జరగడంలో అభివృద్ధి జరిగింది. ఇవన్నీ కూడా సిరిసిల్లకు తెచ్చిన పేరు ఎక్కడ అంటే అభివృద్ధిలో రాలే. వాస్తవానికి చెప్పానంటే ₹1 మందు, ₹1 డబ్బు వంచలేదు అని పదే చెప్తుండు, ప్రతిసారి చెప్తుండు. ఏ మీటింగ్లో కాడికి పోయినా అదే చెప్తుండు. నేతి బీజకాయలను నెయ్యి ఎంత ఉంటుందో దయ్యాలు వేదాలు వల్లించినట్టు కేటీఆర్ గారు మాటలు. అందుకే ఆయన చెప్పినప్పుడు కూడా నేను ఆయనకు సవాల్ విసరడం జరిగింది. నువ్వు తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డవే అయినట్టయితే, తెలంగాణ రక్తం నీలో ప్రవహించినట్టయితే, నీ ఏ మాట అయితే అన్నావో ఆ మాటకు కట్టుబడి ఉండే ధైర్యం నీలో ఉన్నట్టయితే, ఆ గుణం నీలో ఉన్నట్టయితే సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాకు వస్తావా, నేతన్న విగ్రహానికి వస్తావా, గాంధీ చౌరస్తాకు వస్తావా, లేకుంటే చివరకు మీ నాయన సృష్టించిన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వస్తావా? ఇద్దరం కూడా ప్రమాణం చేద్దాం. ఎవరం కూడా డబ్బులు పంచమని చెప్పి, ఎవరం కూడా మద్యం పంచమని చెప్పి ప్రమాణం చేద్దాం రమ్మంటే, ఇలా వెన్ను చూపించిన చవట ఎవరంటే కేటీఆర్ గారి వల్ల. ఇలా అధికార గణాన్ని కూడా నేను ఉపయోగించాలని చెప్పిండు నేను అనేక సందర్భాల్లో. చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళని వాడతారని చెప్పిండు. ఇలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా, కేటీఆర్ గారు మంత్రికి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆయన అనేకమైన గృహ నిర్బంధాలకు గురి చేసిండు. అనేకమైన సమస్యలపైన మేము అడగడానికి, ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అడగడానికి పోతే ఎవరు కూడా దగ్గరికి పోయించిన పాపాన పోలే. ఎలక్షన్లో కూడా ఆయన జరిగింది అదే. ఇలా డబ్బులు పంచనన్న వ్యక్తి డబ్బులు పంచిండు, పంచంగా దొరికిండు, మేము పట్టించినాం. ఎక్కడ తలపెట్టుకోవాలని ఇలా అనేక సందర్భాలు మేము కంప్లైంట్ ఇచ్చినాం. డబ్బులు పంచుతున్నప్పుడు మందు పంచిండు, మందు మీద కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు వాటి మీద విచారణ కొనసాగుతుందా సార్? మీ గవర్నమెంట్ వచ్చింది కదా, దాని మీద విచారణ కొనసాగుతుందా? హైకోర్టులో మీరు వృత్తిపరంగా కూడా న్యాయవాది. విచారణ కొనసాగుతుందంటే కంప్లైంట్లు ఇస్తే తీసుకోవాలి కదా వాళ్ళు. అప్పుడు ఉన్న ఇక్కడ ఉన్న యంత్రాంగం అంతా కూడా వారి చెప్పు చేతుల్లో ఉంది. ఇక్కడ స్వయంగా చాలామంది ఆఫీసర్లు ఎలక్షన్ కోడ్ కూడా ఉల్లంఘించి ఆయనకు భోజనాలు పెట్టినారు. ఏమైందంటే ఒక మానవతా దృక్పథం కొద్దీ ఆ ఆఫీసర్లు భోజనాలు పెట్టిన ఫోటోలు మనం బయట పెట్టి కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని చెప్పి మనం మానవతా దృక్పథం వెళ్తున్నాం. మనం ఇది టెంపరీ, కానీ వాళ్ళు పాపం శాశ్వతం. వాళ్ళు ఇలా ఏవి పంచనుండే గెలవన్న వ్యక్తి డబ్బులు వంచిండు, మందు వంచిండు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించు. ఆఖరికి వస్తే ఆయన ఎంత నీచ స్థితికి జారిందంటే, బతుకమ్మ చీరల పేరిట ఇక్కడ మాఫియాలన్నీ కూడా డెవలప్ చేసింది ఆయన పుణ్యమే. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, నేరళ్ళ ఘటనలు, ఇవన్నీ నేరళ్ళ ఘటనలు శాండ్ మాఫియా నుంచి వచ్చింది కదా. అవన్నీ కూడా ఇక్కడ ఉన్న పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ ఒక దళిత బడుగు బలహీన వర్గాల మీద ఏ విధంగా ఇనుప పాదాన్ని మోపి ఆయన ఇలా అకృత్యాలు సృష్టించిండో సభ్య సమాజం అంతా కూడా తెలుసుకున్నది ఇవాళ. అటువంటి తరుణంలో ఇక్కడ బతుకమ్మ చీరలు అని చెప్పి బతుకమ్మ చీరల పేరు మీద దోపిడీ చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా 250 కోట్లు 230 కోట్లు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళను బెదిరించి, నయానా భయానా వాళ్ళని బెదిరించి ఒక వ్యాపారస్తులను సిగ్గుతో తలంచుకోవాల్సిన అంశం ఇవ్వాల. కేటీఆర్ గారు నిజంగానే మనిషి అయినట్టయితే
ఆయనకు మానవత్వం ఉన్నట్టయితే, ఆయనకి సమాజంలో తలెత్తుకొని తిరగాలనే ఉద్దేశం ఉంటే అన్ని లజ్జ సిగ్గు అన్ని వదిలిపెడితే ఎవరేమేం చేయలేము వాళ్ళను. ఇలా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా గట్లనే ఉన్నవి. ఇలా ఓటమిని తట్టుకోలేక మతి భ్రమించి మాట్లాడుతున్న విధానాలు వాళ్ళకు లజ్జ సిగ్గు అనేది రాజకీయంగా ఇవన్నీ కూడా వాళ్ళు కోల్పోయినరు. వాళ్ళ కోల్పోయి అలా నవ్విపోదురు కాదా నాకేటి సిగ్గు అన్న చందంగా వాళ్ళు వివరిస్తున్నారు. ఇలా ఈరోజు మా దగ్గర ఉన్న పాలిటిస్ట్ సంఘం పద్మశాలి వాళ్ళందరూ వ్యాపారం చేసుకుంటారు పాపం. వాళ్ళని నేను ఓడిపోతా అన్న భయం కొద్దీ అధికార గణాన్ని ఉపయోగించి ఇవాళ ఇంటింటికి తింపి ఓట్లు వచ్చే మాదిరిగా వాళ్ళని మలుచుకున్న ఒక నీచ రాజకీయవేత్త కేటీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాన్ని అడ్డంగా పెట్టుకొని లేకుంటే మీకు డబ్బులు రావని చెప్పి బెదిరించి వాళ్ళను తన రాజకీయ అవసరాలకు వాడుకున్న ఒక రాజకీయ దౌర్భాగ్యపు రాజకీయవేత్త కేటీఆర్ గారు అని చెప్పక తప్పదు. గెలిచి ఉండొచ్చు ఆయనే, కానీ ఆ గెలుపు కాదని నేను చెప్తున్నాను. ఆయనకు నిజంగా కూడా వెనకకి తిరిగి చూసినట్టయితే ఆయన గెలుపు కాదు. ఇవాళ దాంతోపాటు టిక్కెట్లు ఇచ్చేటప్పుడే వాళ్ళ రాజకీయం ఉన్నది. ఇలా ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి మా దగ్గర ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బిడ్డ ఉండే, ఆయనకే టికెట్ అనుకున్నారు అందరూ. కానీ బీజేపీకి బీఆర్ఎస్కు ఉన్న అవినాభావ సంబంధం వల్ల రాజకీయ చీకటి ఒప్పందంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతానికి చెందని అమ్మాయిని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినారు. ఇలా నిలబెట్టి ఆ సామాజిక వర్గాన్ని ఎవరైతే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బిడ్డకు టికెట్ ఇవ్వకుండా వాళ్ళు ఒక రాజకీయాలు చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా టికెట్ ఈ ప్రాంతం బిడ్డ కానప్పటికి కూడా ఆవిడకి ఇచ్చి ఇవాళ నా ఓట్లు చీల్చడం వల్ల నేను గెలవాలని చెప్పి, ఎందుకంటే ఈ ప్రాంతంలో కొంతమంది రెడ్డి కులస్తుల ఓట్లు ఇంచుమించు 22-23 వేల ఓట్లు ఉంటాయి. కాబట్టి ఎన్ని చీలినా నాకెలా అవుతుంది. ఒకవేళ పద్మశాలి వర్గానికి చెందిన వ్యక్తి పోటీ చేసినట్టయితే టౌన్లో ఓట్లు చీల్తాయి. కాబట్టి బయట కూడా అనేకమైన పుకార్లు ఉన్నాయి. ఆ పుకార్లలో భాగంగానే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఆ సామాజిక వర్గానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని విరమింపజేసుకొని, అంటే విరమింపజేయడానికి వీలు లేకుండా, ఎందుకంటే ఆ రోజుకి విత్డ్రాల్ టైం అయిపోయింది కాబట్టి భయపెట్టి ఆయనను తనకు అనుకూలంగా మలుచుకున్నాడనేక వినికుడు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది. ఆయన చెయ్యని అనైతికమైన పనులు లేవు. ఆయన రాజకీయంగా ఎదగడానికి ఎంత దానికైనా దిగజారుతుడు. అనేది ఒక దిగజారుడు రాజకీయ వ్యభిచారిగా కూడా చెప్పొచ్చారు. ఎందుకంటే అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు పొత్తు పెట్టుకున్న పార్టీ లేదు. ఇలా టీడీపీతో పొత్తు పెట్టుకొని దాంతో గెలిచిండు. ఆయన రాజకీయ జీవితాన్ని ఇచ్చింది టీడీపీ. అప్పుడు ఆయనకు ఆ రోజు టీడీపీ ఆయనతో పొత్తు లేకుండా, టీఆర్ఎస్తో పొత్తు లేకుండా గెలిచే పార్టీ కాదు అది. ఆయన గెలిచే వ్యక్తి కూడా కాదు ఇలా. ఎందుకంటే ఆయన రాజకీయమే, ఆయన గెలిపే ధ్యేయంగా ఎంత నీచాతి నికృష్టమైన పనులకు కూడా చేయడానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా రాజకీయ ఎదుగుదలకు ఎవరినైనా ఎక్కడినైనా వాడుకునే సిద్ధాంతం చేసుకొని దాన్ని గొప్పగా చెప్పుకుంటారు కదా. సార్, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇటీవల ఎమ్మెల్సీలు ప్రకటించారు. భారతదేశంలోనే అతి చిన్న వయసున్న మన బల్మూరి వెంకట్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకపోయినా పార్టీలకు అతీతంగా కేకే మహేందర్ రెడ్డి లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకునికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుంటుండే. చాలా రోజుల నుంచి సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక నియంత లాంటి కేటీఆర్ని ఎదుర్కొని ఆయన పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా అనుభవంలో కూడా పరిపాలనా అనుభవంలో కూడా చాలా పనికొస్తాడు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మీరు కూడా ఆశించారా సార్ ఎమ్మెల్సీ పదవి? లేదు అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఒకటండి, ఇప్పుడు పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీలకు, గిరిజనులకు అండగా ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలను అందరినీ కలుపుకొని పోయే గుణం ఉంటుంది. వాళ్ళ ఇలా బలుమూరి వెంకట్ అనే వ్యక్తి సోదరుడు ఆయన ఒక రాజకీయ జీవితాన్ని, ఆయన ఉన్నత విద్యను కూడా వదులుకొని పనంగా పెట్టి ఇవాళ తన రాజకీయ జీవితాన్ని ఎన్ఎస్ఏ నుంచి ప్రారంభించిండు. కాబట్టి పార్టీకి బలంగా పనిచేసిండు. రాజకీయంగా ఎవరిని కూడా ఎదగనీయకుండా అన్ని రకాల రాజకీయ రాక్షస క్రీడను ఈ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయోగించినప్పటికి కూడా ఆయన వాటన్నింటి కూడా ఒడిదుడుకులు చేసుకొని వచ్చిండు, ఎదుర్కొని వచ్చిండు. ఆయన ధైర్యానికి మనము ఎంకరేజ్మెంట్ చేయకుంటే మరి రేపు పొద్దుగల భావితరాల వాళ్ళు ఎవరు పనిచేస్తారు? ఇలా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఆయన కూడా చిన్న వయసులోనే ఇచ్చిండ్రు. ఇలా సామాజిక స్పృహతో ఇచ్చిండ్రు. ఆ సమాజానికి మనం న్యాయం చేయాలని చెప్పి ఇచ్చిండ్రు. సార్, పార్లమెంట్ నుంచి సీట్ ఆశించారు సార్ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో?
నేనైతే నేను అప్లై చేయలేదండి ఇంతవరకు పార్టీ నాకు టికెట్ సార్ కావాలని అన్ని రకాల చెప్పి అనుభవం నేను అప్లై చేయలేదు. మీరు ఎందుకు నాకు హ్యూమన్ కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యంత పట్టున్న మన సిరిసిల్ల నియోజకవర్గంలో ఎప్పుడైనా ప్రతిసారి ఇక్కడ నుంచే ఎక్కువ ఓటింగ్ పడుతుంది పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా. పార్టీలు డెసిషన్ తీసుకుంటే నేను అప్లై చేయనంత మాత్రాన పార్టీలకు ఎవరు ఉపయోగపడతారు, ఎవరైతే గెలుస్తారో గెలిపే జయంగా పనిచేసి ఉంటుంది. సిద్ధాంతాల రాద్ధాంతాలే కాదు, మంచితనాలే కాదు, తప్పకుండా పార్టీ అనేది గెలుపును కూడా చూసుకుంటుంది. కాబట్టి గెలిచే గుర్రాలకు, గట్టిగా పోటీ ఇచ్చే గుర్రాలకే ఇలా పని కల్పిస్తుంది. కానీ అంత మాత్రాన నేను నిరుత్సాహపడాల్సిన పని లేదు. నా ధ్యేయం ఒకటే, ఈ ప్రాంతాన్ని ఒక నియంత్రిత ఒప్పుకోటల నుంచి, ఒక రాజరిక పరిపాలన నుంచి ఇలా మనం విముక్తులం కావాలని కోరుకున్నాం. అది తెలంగాణ ప్రజలు నెరవేర్చినారు. తప్పకుండా తగిన సమయంలో, తగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నా సేవలను అవసరం అనుకుంటే తప్పకుండా ఉపయోగించుకుంటారు. సార్ ఇప్పటిదాకా వేరు, ఇప్పటి నుంచి వేరు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే కూడా మీరు గెలవలేదు, కాబట్టి ఏ పనులు చేయలేకపోయారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, మీరు అధికారం మీ చేతిలో ఉంది. ఈ నేరల ఘటనకు సంబంధించిన బాధితులకు ఎలాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు? దాని మీద ఏదైనా కమిటీ ఏర్పాటు చేస్తారా? అప్పుడు సంబంధిత పోలీస్ అధికారుల మీద కానీ, అప్పటికి సంబంధించినటువంటి ఎవరైతే వారికి అన్యాయానికి గురి చేసిరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఎప్పుడు జరగచ్చు దీని మీద? తప్పకుండా మీరు అన్నట్టు మునుపటిది ఒక లెక్క, అవును, ఇప్పుడు ఒక లెక్క. ఇలా నేను ఓడిపోయినప్పటికి కూడా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ అనేకమైన కష్ట నష్టాలు నోడ్చుకొని అనేకమైన కేసులు పెట్టినప్పటికి కూడా ఇలా తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన నా మిత్రులు ఉన్నారు, శ్రేణులు ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు మేము ఒక ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఇలా నేను ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికి కూడా ఇక్కడ యొక్క ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పనిచేసిన బాధ్యత నా పైన ఉంది. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు కానివ్వండి, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టుతూ తీసుకుపోసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి మాజీ మంత్రి కేటీఆర్ గారు ఇక్కడికి రాజకీయ అవసరాలకు వచ్చే వ్యక్తి తప్ప అక్కడ దీంతో ఎటువంటి పేగుబంధం లేదు ఆయనకి. ఆ పేగుబంధం లేని వ్యక్తి ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క బాగుల గురించి ఆలోచన. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా కాళేశ్వరం తీసుకొస్తా అని చెప్పి 9th, 10th, 11th, 12th ప్యాకేజీలు ఉన్నాయి మాకు. ఏ ప్యాకేజీలు కూడా ఎక్కడ పని జరగలే. మా ప్రాంతంలో ఎక్కడ కూడా ఇరిగేషన్ డెవలప్మెంట్ కాలే. హక్కులను భిక్షగా మార్చిన వ్యక్తి ఆయన. ఇలా దాంతోపాటు నేరల ఘటన అనేది ఒక మనసు చెలించే ఘటన. అది ప్రతి సభ్య సమాజం ఎవరైనా సిగ్గుతో తలంచుకోవాల్సిన ఘటన. అది దానిపైన గౌరవ మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. అంటే దాని బాధ్యత వారే తీసుకున్నట్టు లెక్క. ఒక అసెంబ్లీలో మాట్లాడిందంటే అది ఆన్ రికార్డు ఉన్నట్టు లెక్క. సార్ ఆఫ్టర్ కలిసిరా సార్ సీఎం రేవంత్ రెడ్డి గారిని? మా ముఖ్యమంత్రి మేము కలవకుండా ఉంటామా? డెఫినెట్గా కలుస్తాం. ఎందుకు కలవం? కలుస్తాం. మా మంచి చెడులు చెప్పుకుంటాం. మాకు కూడా టైం ఇచ్చిండు, మా మీద రివ్యూ చేసిండు. మా సమస్యలు మేము చెప్పుకున్నాం. 9th ప్యాకేజీ గురించి చేయాలని చెప్పినాం. ఇక్కడ పద్మశాలి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పినాం. ఇక్కడ రైతులను ఆదుకోవాలని చెప్పినాం. ఇవన్నీ కూడా మాకున్న సమస్యలన్నీ కూడా చెప్పినాం. ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చెప్పినాం. 9th, 10th, 11th, 12th ప్యాకేజీలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంతానికి 1,07,000 ఎకరాలలో నీరు అందించాల్సిన బాధ్యత ఉంది. అందులో 22-23 ఎకరాల 20,000 ఎకరాలను స్థిరీకరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకొక 300 కోట్లు అయితే కానీ ఇవన్నీ కూడా కావిగాలం. సార్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఏప్రిల్లోనే నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఇంకో 2-3 రోజులు అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటట్టుంది. ఎన్నికలు అయిపోయేసరికి చాలా టైం పడుతుంది. మీకు ఇచ్చిన టైం 100 రోజులు గడిచిపోయింది. మీరు ఏ పనులు చేస్తలేదని చెప్పేసి ఇప్పటికే రోడ్ల మీద కూర్చుంటారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇప్పటికే వాళ్ళు ఒక పేద ఉద్యమాన్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మాటల దాడి మీ మీద ఇప్పటికే మొదలుపెట్టారు. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు పార్లమెంట్ ఎన్నికల్లో? ఇప్పుడు ఆరిపోయే ముందు దీపం బాగా వెలుగుతాడట. ఆ పార్టీకి ఎక్కడ దగ్గరి చూపులు దరిదాపుల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళ పార్టీకి భవిష్యత్తు అగుపడతలేదు. ఇలా వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రకటించాలి. ఇలా ఒక్కసారి కేటీఆర్ గారి, కేసీఆర్ కానీ, హరీష్ కానీ, కేసీఆర్ గారికి అసెంబ్లీని ఎన్నుకునే సత్తానం లేదు. ఇలా కేసీఆర్ గారికి ఆయన అసెంబ్లీకి రాకుండా ఇక్కడ ఊళ్ళలో చాలామంది అంటారు. ఇలా నేను అంటే పంచి కూడా, ఎందుకంటే
ఒక కుసంస్కారం అయితే కావచ్చు నేను, కానీ అనక తప్పట్లేదు ఇలా వాళ్ళు మాట్లాడిన మాటలకు ఊర కుక్కలాగా అరుస్తాను ఇలా వాళ్ళు. మతి భ్రమించి పదవిని కోల్పోయి ఇలా మతి భ్రమించి ఒకళ్ళు పట్టక ఒకళ్ళు ఒక ఊర కుక్కల్లాగా వాళ్ళు అరుస్తారు ఇవాళ మతి భ్రమించి. ఇలా కేసీఆర్ గారేమో కాళేశ్వరం మీద వచ్చిన అవినీతి మీద అభివృద్ధి మాట్లాడదామంటే అసెంబ్లీకి రాడు. మరి అటువంటి సన్నాసి ఎందుకు పోటీ చేయాలి? ఆయన పెద్ద ఇలా మన జన్మదినం వేయాలా, శుభాకాంక్షలు తెలిపాలి మనం, జన్మదిన శుభాకాంక్షలు. కానీ వయస్సుకు తగ్గట్టుగా వ్యవహరించాలి వాళ్ళు ఎవరైనా. వయసుతో పాటు రాజకీయ అనుభవం ఉంది ఆయనకు, ఒక మంచి విజ్ఞత గల వ్యక్తి కూడా, రాజకీయంగా మేధావితనంలో కూడా ఉన్నది. కానీ చిల్లర రాజకీయాలకు దిగుతుండే ఆయన కూడా. ఇప్పుడు నిజంగానే కాళేశ్వరంలో నీతివంతులు అయితే కాళేశ్వరంలో ప్రాజెక్టు మీద చర్చకు రావాలను, కృష్ణా కేఆర్ఎంబీ మీద, కృష్ణా వాటర్ మీద చర్చకు రావాలను. ఇది వదిలిపెట్టిపోయి నల్గొండలని ఏదో సభ పెట్టుకుని మాట్లాడతా అంటే ఇక్కడ ఈ చర్చకు ఒక అర్థవంతం ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక విధి విధానాలు వస్తాయి. ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడితే ఇలా మరి అట్లనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇలా మాట్లాడుతాను. ఇలా మేము క్లియర్గా చెప్పినాం, మేము 100 రోజుల్లో మేము చేస్తామని చెప్పి. నువ్వు ఒక్కసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకున్నావు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానో చేసినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానో ఇచ్చినవా? ఇలా నేనే రైతులందరూ కూడా ఉచితంగా నేను ఎరువులు ఇస్తానో ఇచ్చినవా? ఇవాళ మేమందరం ఇంటికో ఉద్యోగం ఇస్తానో ఇచ్చినవా? రుణమాఫీ చేస్తానో చేసినవా? దళిత బంధు పెట్టి అందరికీ నేను దళిత బంధు ఇస్తానో ఇచ్చినవా? గిరిజన బంధు ఇస్తానో ఇచ్చినవా? ఇలా నిరుద్యోగ వృత్తి ఇస్తానో ఇచ్చినవా? మనకి నీకు మాట్లాడే అర్హత ఎక్కడ? ఇలా మేము ఎలక్షన్ల ముందు ఏమన్నాం? 100 రోజుల్లో మేము చేస్తామని చెప్పినాం. ఇలా 100 రోజులు అయింది ఎప్పటికీ. మేము వచ్చిన వారం రోజుల్లోనే ఇలా మేము మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చినాం, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. అదే మాదిరిగా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచినాం. రేపు ఎల్లుండో మేము 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. 200 రూపాయలకే 200 యూనిట్ల వరకు గృహజ్యోతి ఇవ్వబోతున్నాం. 100 రోజులు కాకముందే అంత ఆతృత ఎందుకు? నీకు ఆగం ఎందుకంత? నీకు చదువుకున్న సన్నాసులేనా మీకేమన్నా? మీదేమో 10 ఏళ్ళు అయినా కానీ మీరు ఒక దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడు ఇచ్చినా ఆసరా పెన్షన్ ఎప్పుడుతో పడకపోతుండే మీరు చెప్పినప్పుడు. గవర్నమెంట్ ఉద్యోగాలకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో తెలియకపోతుండే, పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయో తెలియకపోతుండే. ఇలా పనిచేసిన సర్పంచ్లకు పైసలు ఇచ్చిన పాపాన పోలే, మీరు పనిచేసిన ఎంపీడీలకు ఇచ్చిన పాపాన పోలే, కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చిన పాపాన పోలే. ఎక్కడైతే మీరు దోచుకోవడానికి అవసరం ఉందో కాళేశ్వరం ప్రాజెక్టులో అక్కడ మీరు టక్కటక్క బిల్లులు ఇచ్చేసినారు. ఇలా రాష్ట్రాన్ని మొత్తం 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులను నెట్టిన పాపాత్మలు మీరు ఇలా. సార్, హరీష్ రావు గారు అంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పి మీరు వేయలేరు. అదేవిధంగా సర్పంచ్లకు కూడా బిల్లులు ఇవ్వడం లేదు. కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే నైతిక హక్కు లేదు, వాళ్ళకు విజ్ఞత లేదు, వాళ్ళకు పరిపాలన తెలియదు. నాకు అధికారం ఇస్తే నేను సీఎం నేను చేసి చూపిస్తా అని చెప్పేసి ఇటీవల మనం మీడియాలో చూసినాం. ఆయనకు లజ్జా సిగ్గుండి మాట్లాడితే మాట్లాడాలి. ఆ సన్నాసి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి బిల్లులు ఇచ్చిండు? ఆయన సిద్దిపేటలోనే సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి. ఆయన వాళ్ళ బామ్మడి పోటీ చేసి గెలిచిన ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రులకు ఉంటే మున్సిపాలిటీలో బిల్లులు కట్టగా మొన్న వాళ్ళు వేయిన తర్వాత కరెంటు కట్ అయింది. మీరు చేసిన పాపాల పుట్టనే కదా ఇదంతా, మీరు చేసిన ఆ చిట్టానే కదా, మీరంతా ఆ చిట్టా నుంచి వస్తున్నాయి కదా. వాళ్ళకి ఏమైనా మతి భ్రమించి మాట్లాడుతున్నాను నేను చెప్తున్నా. వాళ్ళ నేను అధికారం కోల్పోయి మతి భ్రమించింది వాళ్ళకి. ఇలా రేపు ఎల్లుండే వాళ్ళందరూ కూడా పిచ్చాసుపత్రి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలా వాళ్ళ మామకు హాస్పిటల్లా, ఆయనను హాస్పిటల్లా, ఇవాళ వాళ్ళ బామ్మడి నోదల్లా వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టుంది. ఎందుకంటే ఇలా ధర్నా చౌక్ని ఎత్తేసిన సన్నాసులు ఎవరయ్యారా? ఇనుప కంచెలు నిర్మించుకున్న మీ ప్రజాభవన్ అని మీ మామ చెప్పిన ప్రగతి భవన్ దగ్గర ఇనుప కంచెలు నిర్మించుకొని ఎవరిని రాకుండా చేసింది ఎవరయ్యాలా? సిగ్గుండాలా మాట్లాడడానికి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ. ఇలా సిగ్గు లేకుండా మతి భ్రమించి ఇక నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టు ఇలా ఎట్లా పడితే అట్లా పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ పని అయిపోయింది. రేపు పొద్దున ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు కాగానే వాళ్ళ కేల్కత్తం దుకాణం బంద్. ఇక అందుకనే మతి భ్రమించిగా మాట్లాడే అవకాశం ఇప్పుడే ఉంది. రేపు పొద్దుగల ఆయన కూడా పోయి ఎక్కడో చేరాల్సిందే. హరీష్ రావు కూడా పొంతన ఉండాలి ఏమన్నా మాట్లాడడానికి. ఈ పాపాలకు మొత్తానికి పోయాలి కేవలం. మేము జీతాలు ఎప్పుడన్నా ఎంప్లాయీస్కు 1st తారీఖు ఇచ్చిన వీళ్ళు, ఈ ప్రభుత్వం రాగానే 1st తారీఖు జీతాలు పడుతున్నాయి. ఇలా ఇంతో బిల్లులు పే చేసినాం మేము. ఇవన్నీ పే చేయకుండా వచ్చింది. కాకరికి మార్కు వస్తే సిరిసిల్ల పద్మశాలకు కూడా 260 కోట్లు 70 కోట్ల బిల్లులు 2 సంవత్సరాల నుంచి ఇవ్వాలి. సన్నాసి ఎవరికి ఇవ్వలే. ఇటువంటి సన్నాసులు మాట్లాడతారు. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు. వీళ్ళకు నైతిక హక్కు ఉందా అంటే? నేను అందుకే అన్న, రాజకీయాల్లో లజ్జా సిగ్గును వదిలిపెట్టి వ్యవహరిస్తున్న వ్యక్తులు ఎవరంటే వీళ్ళే, ఇంకొకరు కాదు. కదా
అబద్ధాల పునాదులపైనే టీఆర్ఎస్ పార్టీని పుట్టించారు ఇలా వాళ్ళు. అబద్ధాల ఎలక్షను కలెక్షను కన్స్ట్రక్షన్ అనే ఒక నినాదంతో ఇలా ఎప్పటికప్పుడు రాజీనామాలు చేస్తూ ఎలక్షన్కి పోవాలి, కలెక్షన్ చేయాలి, వాళ్ళ సొంత ఆస్తులు నిలబెట్టుకోవాలి. ఇది వారి ధ్యేయంగా పనిచేసింది. ఇలా అబద్ధాల పునాదులే. ఏమన్నాడు ఇలా, నేను నా భార్య తప్ప ఇక్కడ ఎవరు ఉండరు, నేను గొంగలి పొరుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టి రోగినైనా కౌగిలించుకుంటా, కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పి ఇలా గుంట నక్కలా మారింది ఎవరయ్యా. నా కుటుంబ సభ్యులు ఎవరు ఉండరని చెప్పిండు. ఇలా కేటీఆర్ ఎవరు నీ కుటుంబ సభ్యుడు కాదా? హరీష్ రావు నీ కుటుంబ సభ్యుడు కాదా? కవిత నీ కుటుంబ సభ్యులు కాదా? సంతోష్ రావు నీ కుటుంబ సభ్యులు కాదా? మరి ఎక్కడ నీతి చెప్పినవా? ఎవరికి నీతి సూత్రాలు చెప్తుండ్రు ఇలా మీరు? ఇలా రాజకీయ వ్యభిచారానికి దిగిన వ్యక్తులు మీరందరూ కూడా ఇవాళ మీరు మాట్లాడతారా? దయ్యాలు వేదాలు వంచిన గురువింద సామెత మాదిరిగా మీరు మాట్లాడితే మీకు నైతిక హక్కు ఉందా? ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి. హరీష్ రావు గారికి కేటీఆర్ గారిని నేను ఎప్పుడు ఇటువంటి భాషలో మాట్లాడలే నేను, కానీ మాట్లాడుతున్నా. ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత మాట్లాడకుంటే మేము తప్పులు పడతాం. ఇవాళ మీకు ఏదో సామెత ఉన్నది, ఈడ్సే మారనే వాళ్ళకు పత్తర్సే మారన అని చెప్పి. రేపు పొద్దుగల ఇతనే మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీరు పిచ్చి కుక్కలు అనుకొని రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది. అటువంటి నుంచి దయచేసి అటువంటి వాటికి మీరు రాకండి, ఇక దిగజారకండి. మీరు ఇక దిగజారుడు రాజకీయాలకు స్వస్తి చెప్పండి. మీరు దిగజారుడు రాజకీయాలకు స్వస్తి చెప్పబడితే రాజకీయంగా మిమ్మల్ని మా ముఖ్యమంత్రి గారు అన్నారు, 100 మీటర్ల లోపల బొంద కాదు కదా, 1000 మీటర్ల లోపల బొంద పెడతారు ప్రజలందరూ కూడా. ఇలా గమనించారు మీ యొక్క అవినీతి అక్రమ పరిపాలనను, అరాచకాలను ప్రజలందరూ కూడా 10 సంవత్సరాలు భరించింది. ఇక మిమ్మల్ని భరించే పరిస్థితులు లేరు. దోచుకొని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దాచిపెట్టుకున్నారు. ఎక్కడ లేని విధంగా ఒక కొత్త సంస్కృతికి తెరలేపింది. ప్రతి ఎమ్మెల్యేకో ఫామ్ హౌస్ ఎవరికైనా ఉన్నదాని. ఇంతకుముందు రాజకీయ నాయకులు ఇన్ని సుదీర్ఘ రాజకీయ చరిత్రలు ఉన్నవానికి ఎవరికి లేదు. 1000 ఎకరాలు, 100 ఎకరాలు, 100 కోట్లు. ఇలా ఇంతకుముందు మీరు పేరు చెప్పిన పేరు చేయడం కూడా కదలేదు. ముఖ్యమంత్రి అని కూడా లేకుండా రాజకీయంగా ఎటువంటి భాష మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. వాళ్ళ గొంతు నొక్కినట్టయితే ఎప్పుడో తీసి బయట వారేద్దుంటే మేమందరినీ. అసెంబ్లీలో మాట్లాడడానికి కొంతమంది ఇంగిత జ్ఞానం ఉండాలి. మేము ఎట్లా మాట్లాడుతున్నాం, ప్రజలు మమ్మల్ని గమనిస్తున్నారు, మా పని అయిపోయింది, ఇంకా మేము దిగజారద్దు ప్రజల దృష్టిలో ఉండాలి వాళ్ళకి. ఇంకా సార్ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లలో చాలా అవినీతి జరిగింది, మేము చేయాలంటే అరెస్టులు చేయలేకపోదుమా, మేము వదిలేసినాం, అప్పుడు మీరు మా కార్యకర్తల మీద అనవసరంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఒక వాక్య చేసినారు. అవినీతి బండారం బయటపడదని చెప్పి ముందు జాగ్రత్తగా ఎత్తాను ఆయన. అంటే మమ్మల్ని వదిలేయండి, మేము మిమ్మల్ని వదిలేసినామనా? మమ్మల్ని ఎవరు వదిలేదు, మేము ఎప్పుడు బతినాలు చాలా అవినీతి జరిగింది, మేము వదిలేసినామని చెప్పేసి. దమ్ముంటే ఆయన చేసేది ఉండే, ఎందుకు ఆయనకు లేదు కదా. ఎందుకంటే ఆయనకు ఆ దమ్ము లేదు, అవినీతి జరగలేదు కదా. ఇప్పుడు ఆరోపణ చేయడంలో చాలా ఈజీ. ఆ దమ్ము ధైర్యం వేసినట్టయితే అవినీతి ఆరోపణల మీద మీరు చిట్టా విప్పని ఉంటుంది, మీరు చేయనుంటారు. ఇలా మేము చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం మీద మేము చేస్తున్నాం, రండి వచ్చి ఫేస్ చేయండి, మీ మిషన్ భగీరథలో చేస్తాం, రండి సమర్పించండి. ఇలా నిన్ననే మేము చెప్పలే, ఇది కాగు చెప్పింది నివేదిక. కాళేశ్వరం నుంచి వదులుకుంటే ఆఖరికి వస్తే మూగజీవాలు, గొర్రెలు, మేకలలో కూడా మీరు ఏ విధంగా సంపాదించుకున్నారని చెప్పింది. అలా మా సంస్థ కాదు, కాగు సంస్థ, మీ చీకటి మిత్రులు మీ బీజేపీ సంస్థనే కదా అధికారంలో ఉంది అక్కడ కేంద్రంలో, దాని కనసాగాల్లో పనిచేస్తా కదా అది. ఇలా ఈడీ నీ కవిత యొక్క లిక్కర్ స్కామ్ బయటపడేప్పుడు కూడా ఇవాళ మీరు నాదస్వరం ఊగితే నాగుబాం ఎట్లా వండుకుంటుందో ఈడీ ఎట్లా వండుకున్నది మీ కాళ్ళ దగ్గర. ఇలా మీరు మాకు నీతులు చెప్తాంరా? నీ బిడ్డకేమో ఒకటైతే మొత్తం మంది ఫ్లైట్ వేసుకొని పోతారు ఇవాళ మీ అందరు కూడా. మరి వేరే వాళ్ళకైతే ఎందుకు పోలేదు? ఈడీలో కేసు వస్తే బావా తమ అన్న అందరు పోతారు. ఇలా కుటుంబ సభ్యులకు పోవాల్సిన బాధ్యత ఉంటుంది. నేను కాదని నేను అంటలేను, దాన్ని తప్పు పట్టలే నేను. కుటుంబ సభ్యులు సోదరి పోవాలి, తప్పు కాదు అది. కానీ ప్రతి ఒక్కరికి పోయినావా నువ్వు అని అడుగుతున్నావు. ఎవరైనా చచ్చిపోతే కూడా పోలే కదా నువ్వు. తెలంగాణ ఉద్యమకారులు చాలామంది, కొండా లక్ష్మణ్ బాబూజీ నీ కొరకు ఆయన ఆశ్రయం ఇచ్చిండు, ఆయన ఇల్లును కోల్పోయిండు, ఆయన చనిపోయిండు. కనీసం పోయి నువ్వు అక్కడ పలకరించినవాను, నివాళులు అర్పించినవాను. అటువంటి సన్నాసులు మీరు. బీజేపీ ప్రభుత్వం కదా 10 సంవత్సరాల పరిపాలనలో ఇవన్నీ కూడా వాళ్ళ మార్కు పరికాలంలో వాళ్ళు కనసనలో పనిచేసే సంస్థలు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళప్పుడు సిబిఐ మేము రాసినాం. మేము అప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో అప్పుడు అనేకమైన కేసులు వేసిండు, వాళ్ళకు సమర్పించిండు కూడా, ఎవిడెన్స్ కూడా సమర్పించిండు. వాళ్ళు ఎప్పుడు కూడా స్పందించలేము. ఇప్పుడు అధికారం మా చేతిలో ఉంది. ఇప్పుడు మేము సిబిఐ ఎంక్వైరీ అడిగినాం అనుకోండి, వాళ్ళు రెండు కూడా ఒకటి చీకటి మిత్రులు వాళ్ళు. కాబట్టి ఏమైందో మాకు తెలిసేయాల. అందుకే ఇలా
కేసీఆర్ గారిని, వారి యొక్క కేటీఆర్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడడం కొరకు బీజేపీ వాళ్ళందరూ అక్కడ పడితే అక్కడ అరుస్తూ ఉన్నారు, సిబిఐ ఎందుకు ఎత్తలేవు, సిబిఐ ఎందుకు ఎత్తలేవు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ జేబు సంస్థలతో వాళ్ళు ఇవాళ ఇప్పించుకునే ఆస్కారం ఉంటుందని. ఇలా దేశమంతా తెలిసి ఇలా సిబిఐ అంటే ఏంటిదని చెప్పి. కాబట్టి సిబిఐ మీద అందరికి కూడా నమ్మకాలు పోయినాయి. ఇలా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగినట్టయితే ఎవిడెన్స్ ఉంటుంది, అందులో ఎవిడెన్స్ లీడ్ చేయాల్సి వస్తుంది, దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిబిఐ ఎంక్వైరీకి చాలా తేడా ఉంటుంది. ఇది ఒక రాజకీయ నిబద్ధత కలది. అదేమో ఒక రకమైన పక్షపాత దొరుకుతున్న పోద్దనేది జగమంతా కూడా కోడైకి వస్తుంది. ఇలా ఒక్కటే చెప్తున్నా, ఈడీ సంగతి రాదు. మీరు ప్రతిపక్ష నాయకులపైన ఈడీ దాడులు జరుగుతుంటాయి. మరి కవిత పైన ఇంత మధ్య అన్నిటికీ మూలం కవితనే వస్తుంది. ఈడీ లిక్కర్ స్కామ్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పట్టుకున్నారు, జైలు వేసింది. ఇప్పటికీ పాపం కేజ్రీవాల్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులందరూ కూడా వేనాలనే ఉన్నారు. మనీష్ సిసోడియా నుంచి మొదలుకుంటే చాలా మంది ఉన్నారు. అందులోకి జైల్లోకి ఉత్తరం రాసినోడు కూడా రాసిన వీళ్ళకి ఉన్నదని చెప్పి ఈమెకు ఎవరైతే డబ్బులు పట్టుకపోయి చెప్పినో వాళ్ళని కూడా జైలు వేసినారు. కానీ ఈమెను ఎందుకు ముట్టుకోలేదు ఇంతవరకు? అంటే ఆ సంస్థల మీద అంత నమ్మకం ఉందన్నట్టు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏదైతే పనిచేస్తున్నారో అది 100% తెలంగాణ ప్రజల పక్షాన ఉండడం కొరకు చేస్తున్నాం. ఎందుకంటే అవినీతి సొమ్మును కక్కేయాలి కదా, మనం కక్కేయాలంటే దానికి తగిన ఆధారాలు చూపించాలి కదా. కాబట్టి ఆ రకంగా పనిచేస్తుంది. అందులోనే కాదు, కాళేశ్వరమే కాదు, గొర్రెల పెంపకం కానివ్వండి, ఇలా మిషన్ భగీరథ కానివ్వండి, ఇలా ఏ స్కీమ్ ఉన్నా కేసీఆర్ పెట్టిన స్కీమ్ అంటే స్కామ్ ఉన్నట్టే. కాబట్టి అవినీతిమయంలో కోరుకున్న గత ప్రభుత్వం యొక్క పాపాల భైరవుని యొక్క పాపాల చిట్టాను బయటపెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఎవరు చేయకుండా, ఎవరు ఏం తెలియకుండా ఒక్కొక్కరి మీద లక్షల రూపాయలు అప్పు పెట్టినారు తెలంగాణ ప్రజల మీద. ఇలా ఉద్యోగాలు ఏమంటే మేము రాగానే 2 నెలల్లో 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా వస్తాయి. మరి మేమందరం కూడా టీఎస్పీఎస్సీ పేపర్లు అమ్ముకున్న దౌర్భాగ్యులు వీళ్ళు. ప్రజల జీవితాలను ఆడుకొని పేపర్లు లింకేడ్ దొరికిందా? కేటీఆర్ పిఏ దగ్గరగా దొరికింది కదా పేపర్లు అమ్ముకున్న దానిలో. వాళ్ళు తిరుపతి వాళ్ళూరుళ్ళకే దొరికింది కదా. అంతకుముందు పేపర్లు కవిత దగ్గరికే పోయినాయి కదా. అంటే ప్రతి దాన్ని దోచుకునే వ్యాపార వస్తువే వాళ్ళకి ఏదైనా. అటువంటి ఒక దౌర్భాగ్యపు రాజకీయ నాయకులు వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ సూచనలు సలహాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు మరిన్ని పదవులు అలంకరించి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ ఇంకా ఎన్నో సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.